నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. క్లాషెస్ లేవు, కమ్యూనికేషన్ గ్యాప్ అన్న ముచ్చటే లేదు. చిన్నబాబు ఎంటర్ అయ్యారు, గ్రూప్ వార్ కి చెక్ పెట్టారు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కోనసీమ టీడీపీ ఒకప్పుడు గొడవలకు కేరాఫ్ గా ఉంటే ఇప్పుడు తమ్ముళ్లంతా ఏకతాటిపైకొచ్చారట. పార్టీ అధిష్టానం నిర్ణయం, లోకేష్ ఆదేశాలే ఫైనల్ అన్నట్లుగా నడుచుకుంటున్నారట. ఆధిపత్య పోరు, కులాల రగడకు లోకేష్ ఎలా చెక్ పెట్టగలిగారు? కాపు, శెట్టి బలిజ, ఎస్సీ నేతల మధ్య గ్యాప్ ని ఎలా సెట్ చేశారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీలో లోకేష్ మార్క్. ఆధిపత్య పోరుకు చెక్, ఏకతాటిపైకి లీడర్స్. కాపు, శెట్టి బలిజ, ఎస్సీ నేతలకు సమ ప్రాధాన్యత. పదవుల షేరింగ్ తో గొడవలకు చెక్ పెట్టేశారా? కులాల మధ్య గొడవలు లేకుండా యువ నేతలకు పగ్గాలు. కోనసీమ జిల్లా రాజకీయమే వేరు. ఇక్కడి పాలిటిక్స్ అన్ని అంశాలతో ఇంటర్లింక్ అయి ఉంటాయి. పార్టీలు, ప్రాంతాలతో పాటు సామాజిక వర్గాల మధ్య విభేదాలతో కోనసీమ జిల్లా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. కోనసీమలో 7 అసెంబ్లీ సీట్లు ఉండగా 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అమలాపురం, రాజోలు, పి గన్నవరం రిజర్వ్డ్ సెగ్మెంట్స్ కాగా మిగిలిన ప్రాంతాలు జనరల్ స్థానాలుగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే జనసేన 2 సీట్లు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఎవరు అధికారంలో ఉన్నా కోనసీమ ఒకప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా ఉండేది. కాపులు, శెట్టి బలిజ, ఎస్సీ సామాజిక వర్గాల మధ్య వివాదం నడుస్తూనే ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో చిన్న అంశాలతో పెద్ద రచ్చే జరిగింది. అయితే గతంలో జరిగినట్లు క్లాషెస్, గ్రూప్ వార్, వర్గపోరు ఇవన్నింటికీ చెక్ పెట్టేందుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు నెమ్మదిగా వర్కౌట్ అవుతున్నాయట. మెయిన్ గా కులాల గొడవ లేకుండా పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ అడుగులు వేస్తున్నారట. యువ నాయకత్వానికి పదవులు ఇస్తూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్లేలా ఇనిషియేషన్ తీసుకుంటున్నారట. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గుత్తుల సాయిని ఎంపిక చేస్తే, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాపు సామాజిక వర్గానికి చెందిన గంధం పల్లం రాజును నియమించారట. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అమలాపురం ఎంపీగా హరీష్ మాథుర్ ఉన్నారు. ఇక కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శెట్టి బలిజ నేత వాసంశెట్టి సుభాష్ మంత్రిగా కొనసాగుతున్నారు. కొత్తపేట ఎమ్మెల్యేగా కాపు సామాజిక వర్గానికి చెందిన బండారు సత్యానందరావు, అమలాపురంలో కాపు సామాజిక వర్గం నుంచి మెట్ల రమణబాబు, సాయిరాం లీడ్ చేస్తుంటే, రాజోలులో ఎస్సీ సామాజిక వర్గం నాయకురాలు గొల్లపల్లి అమూల్య పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. ఇలా కాపులు, బీసీలు, ఎస్సీలను కలుపుకుపోతూ యువతకు అవకాశాలు ఇస్తున్నారట. ఏ సామాజిక వర్గాల మధ్య వివాదం ఎక్కువగా ఉంటుందో అదే సామాజిక వర్గాలకు చెందిన కీలక నేతలకు పదవులు ఇచ్చి అందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారట లోకేష్. గుత్తుల సాయి, గంధం పల్లం రాజు కలిసి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత సామాజిక వర్గాల మధ్య వివాదానికి చెక్ పెట్టినట్లు అయింది అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట. కోనసీమ ప్రాంతాన్ని శాంతి భద్రతల పరంగా సెన్సిటివ్ ప్లేస్ గా కాకుండా నాన్ కాంట్రవర్సీ ఏరియాగా చూపించే ప్లాన్ తో ముందుకెళ్తున్నారట. టూరిజం పరంగా కోనసీమను అభివృద్ధి చేసేందుకు టీడీపీ సీనియర్ నేతలతో పాటు యువ నేతలతో ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నారట. ఎన్నికలప్పుడున్న సిచ్యువేషన్తో పోలిస్తే ఇప్పుడు కోనసీమలో టీడీపీ మరింత బలంగా మారింది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒక్కో సామాజిక వర్గాన్ని ఒక్కో యువ నాయకుడు భుజాల మీద వేసుకుని పార్టీని బలోపేతం చేస్తున్నారని చెప్తున్నారు. కోనసీమలో టూరిజంను డెవలప్ చేసి మరో కేరళను తలదన్నేలా టూరిస్టులను అట్రాక్ట్ చేసే ప్లాన్ నడుస్తోందట. పర్యాటకంగా అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతంలో ఏమాత్రం వివాదాలు లేకుండా మరింతగా అభివృద్ధి చెందుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు టీడీపీ నేతలు.
అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్లడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టడమే కాదు, డెవలప్మెంట్ యాక్టివిటీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. లోకేష్ ఇనిషియేషన్ వల్లే ఇదంతా సాధ్యమైందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కోనసీమ తెలుగు తమ్ముళ్ళు.